ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. హైదరాబాద్ కొండాపూర్లోని మార్తాండనగర్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ తోఫా ఇచ్చేవారని, ఇప్పుడు ఎన్నికల స్వార్థంతో జీహెచ్ఎంసీకే పరిమితం చేశారని విమర్శించారు. హైదరాబాద్ షేక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన 272 సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ను పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు. ప్రజా భద్రతకు సీసీటీవీ వ్యవస్థ ఎంతో కీలకమని, నేరాల నివారణలో సహాయంగా ఉంటుందని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో 25 లక్షల సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన గైనకాలజీ, లాప్రోస్కోపీ పరికరాలను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ విద్యావేత్త ఆచార్య ఎన్ లింగమూర్తి హనుమకొండ భీమారంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విద్యా విధానాలు, పరిశోధనాభివృద్ధి, అకాడమిక్ ప్రమాణాల పెంపుదల కోసం ఆయన కృషి చేశారు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో రామాలయ భూ వివాదం కారణంగా ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి అనే మహిళ నివాసముంటున్న స్థలాన్ని రామాలయ భూమిదిగా పేర్కొంటూ ఆలయ కమిటీ సభ్యులు కొందరు ఆమె ఇంటిపై దాడి చేశారు. అవమానంగా భావించిన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆలయ కమిటీ సభ్యులే లక్ష్మి మృతికి కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు వివాదం జరిగిన చోటే మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. కామారెడ్డి గోసంగి కాలనీలో అదృశ్యమైన 2 చిన్నారుల కథ విషాదాంతమైంది. ఈ నెల 6వ తేదీన విజయ్, సింహాద్రి అనే 2 చిన్నారులు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలిస్తున్న పోలీసులు రాజానగర్లోని ఓ బావిలో మృతదేహాలను గుర్తించారు. నిర్మల్లోని అటవీశాఖ కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీసీఎస్ శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద రైతు ప్రజా సంఘాల సమైక్య నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రైతులకిచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లాలో రోళ్లపాడులో ఇంజన్లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సికింద్రాబాద్ బేగంపేటలోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుద్ఘాతం వల్ల ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ ఘటనలో 2వ అంతస్తులో ఉన్న ఓ ఇంట్లోని కిచెన్లో సామాగ్రి దగ్ధమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ రంజాన్ బహుమతులను అందజేశారు. కాంగ్రెస్ హయాంలో పేద, మధ్యతరగతి ముస్లింలు ఆనందంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో కానుకలను అందజేస్తున్నట్టు శ్రీ గణేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుకేష్ అనే డిప్లొమా విద్యార్థి మరణించాడు. ఎర్రగడ్డకు చెందిన సుకేష్ సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్లో నిర్వహిస్తున్న సమ్మిట్కు హాజరయ్యేందుకు తన స్నేహితులతో కలిసి వెళుతున్నాడు. సుకేష్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు అతని మీదుగా వెళ్లడంతో సుకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.